బాధితుల మాట్లాడడం జరుగుతుంది. తర్వాత ఇలా అన్ని సంఘాల నాయకులు కూడా మాట్లాడడం జరుగుతుంది. ధన్యవాదాలు. నా పేరు రాగం శ్రీనివాస్ అండి. నా పేరు రాగం శ్రీనివాస్. మాది సిద్దిపేట జిల్లా, సిద్దిపేట అర్బన్ మండలం, రంగదాంపల్లి గ్రామం. మా కుటుంబానికి 13 ఎకరాలన్నర వ్యవసాయ భూమి ఉంది మా ఊర్లో. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల ఒక కారణం, నేనే రాజకీయ పార్టీకి చెందినవాడినో లేకపోతే రాజకీయ వాళ్ళతో సంబంధం ఉన్నవాడినో కాదు. ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినవాడిని, ఒక బీసీ రైతు బిడ్డగా మీ ముందుకు వచ్చిన. ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏ సమానత్వం గురించి, ఏ బీసీ సంక్షేమాన్ని గురించి నేను పాటుపడతానన్న ఒక మంత్రి, అధికార పార్టీకి చెందిన ఆ కుటుంబం ఆ బీసీ కుటుంబానికి ఇస్తున్నటువంటి అన్యాయం, ఆ దోపిడీ, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవస్థలను ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం ఏ విధంగా వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నారు, దానికి మీ ముందు సాక్ష్యాలతో ముందు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చిన. పొన్నం అనూప్ కుమార్, ఈయన టీపీసీసీ లీగల్ సెల్ అశోక్ వాళ్ళ కుమారుడు. మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ వాళ్ళ అన్న కుమారుడు. మాకు 13 ఎకరాల ఒక వ్యవసాయ భూమి సిద్దిపేట అర్బన్ మండలం పక్కకు ఆనుకొని ఉంటుంది. అది దాదాపు ₹1,00,000 వరకు గజం ఉంటుందండి దాని వాల్యూ. అది ఇప్పుడు 150 కోట్ల విలువ ఉంటుంది. అది మా తాత, తండ్రి, మా తల్లి ఇప్పటి వరకు పశువుల పాలు విండుకుంటూ, మా కులవృత్తినే నమ్ముకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ ఈ రోజు వరకు మీకు వచ్చినా తెలిసిపోతుంది. ఒక 70 సంవత్సరాలకు తక్కువే కాకుండా, ఒక ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ కాకుండా, ప్రతి చెట్టు పుట్ట చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఆ ఊర్లో ఉన్నవాళ్ళు సాక్షులుగా ఉంటారు. ఆ బావులు కూడా ఇప్పుడు ఎవరు ఆ మోటా బావులు అంటారు, అవి కూడా ఇప్పుడు ఎవరు చేసేయాలి, ఆ బావులే కనబడాయి. అది మీరు వచ్చి చూసినా కూడా కనిపిస్తుంది. అలాంటి భూమి మీద ఆయన కన్నేసి లేని ఒక కుటుంబ వివాదాలను సృష్టించినాడు. ఈ భూమి ఎందుకు వచ్చింది, ఈ పంచాయతీ ఎందుకు వచ్చింది, ఏ విధంగా సృష్టించబడింది అంటే, ఆయన మంత్రి అయిన తర్వాత వచ్చింది ఇంత వివాదం. మేము ఈ రోడ్ల మీదకి ఎందుకు వచ్చినాం, ఈ మైకులు పట్టుకొని మీ ముందుకు ఎందుకు వచ్చినాం అనే ప్రశ్న వస్తే, ఆయన ఆ భూమి మీద దృష్టి పెట్టిండు కాబట్టి, ఆయన మంత్రి అయిండు కాబట్టి, ఆయన చెప్పినట్టు అధికారులు అందరూ వింటారు కాబట్టి, ఆయన ఎట్లా అంటే అట్లా సరే అనే వ్యక్తులు ఉన్నారు కాబట్టి, వాళ్ళ ద్వారా లేని వివాదాలు ఎట్లా సృష్టించారు, లేని సాక్ష్యాలు ఏ విధంగా సృష్టించారు అనేది సాక్ష్యాలతో సహా మీ ముందు పెడతాను. నేను ఒక 5 నిమిషాలు మీరు నాకు సమయం ఇస్తే ఓపికతో 5 నిమిషాలే చెప్పిస్తా. మా తాత ఈ ఆస్తికి మొత్తానికి కాదనేది ఏమీ లేదు. మా ముత్తాత గారు అంటే నా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ రాగం మల్లయ్య గారు, ఆయన వరంగల్ వాస్తవ్యులు, ఇక్కడ కాదు. ఆయన అజంజాహీ మిల్, నిజాం ప్రభుత్వం యొక్క అజంజాహీ మిల్లో ఆయన ఉద్యోగి. ఆయన రిటైర్ అయిన తర్వాత మా తాతగారు కూడా కొద్ది కాలం అందులో ఉద్యోగం కూడా చేశారు. మా తాతగారు రాగం ఎల్లే, ఆయనకు 5 కుమారులు. ఆయన కూడా అక్కడ ఉద్యోగం చేశారు, కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో పాల్గొన్నాడు, మిల్లు సంక్షేమం కోసం పాటుపడ్డాడు. 1960లో ఈ భూమి ఆయన సంపాదించడం జరిగింది, ఆయన రిటైర్మెంట్ డబ్బులతో. అదే పాటు వరంగల్లో కూడా ఆయన ఆస్తులు సంపాదించాడు. 1960లోనే మా తాతగారిని ఇక్కడ పంపించడం జరిగింది ఆయన్ని. అప్పటి కట్టిన కరెంటు బిల్లులు, అప్పుడు కట్టిన భూమి శిస్తులు కూడా ఇప్పుడు ఎవరి దగ్గర ఉండవు. ఆ ఊర్లో కూడా ఎవరు అడిగినా చెప్తారు, మేము ఎప్పటి నుంచి ఉన్నాం, మా కొట్టాలు ఏంటి, మా పశువులు ఏంటి, నాగలేంది, ఎద్దేంది, వ్యవసాయం ఏంది అనేది. ఆ పరంపరంగా మా తండ్రి, మా నాన్న నుంచి ఇప్పటి వరకు మా వరకు అది ఎప్పుడు సాగుబడి చేస్తున్నామా లేదని చెప్తారు. ఆయన సంపాదించిన 1960లో సంపాదించి ఇక్కడికి మాకు 1960లో మా నాన్న పుట్టక ముందుకే ఇక్కడ సిద్దిపేటకి ఆయన వచ్చి నివాసం ఏర్పాటు చేసుకొని ఇదే ఊర్లో ఆయన సాగుబడి నాగలు కట్టాడు. 1985లో ఆయన ఒక పార్టీషన్ పంచనామా రాశాడు. దాన్ని తక్సీనామా అని ఒక గొలుసు కట్ట రాతిలో రాశాడు ఆయన. దాంట్లో స్పష్టంగా ఆయన ఏం రాశాడంటే, ఈ గొలుసు కట్ట రాత ఇది ఎవరు కూడా ఇప్పుడు రాసేవాళ్ళు లేరు, దీన్ని చదివితే అర్థం చేసుకునే వాళ్ళు కూడా లేరు. అప్పుడు ఎవరైనా పూర్వం ఉన్న వాళ్ళకైతే ఈ రాతలు అర్థం అవుతాయి సహజంగా. దీని ద్వారా తక్సీనామా కూడా జరిగింది. తక్సీనామాలో వరంగల్లో ఉన్నటువంటి ఆస్తులు వాళ్లకు, ఇక్కడ కొంత ఆయన మా ముత్తాత గారు కొంత భూమి అమ్మిన డబ్బులు ఆ మిగతా కుమారులకు పంచి ఇవ్వగా మిగిలిన భూములు మాకు వచ్చినాయి అనడానికి సాక్ష్యం మేము ఆనాటి నుంచి 1960 నుంచి ఈ రోజు వరకు కూడా మేము సాగు చేస్తున్నామా లేదా అనేదే సాక్ష్యం. ఈ పేపరే తప్పైతే 70 ఏళ్ళ మా సాగు తప్పవుతుంది. మరి పేపర్ తప్పైతే మేము 70 సంవత్సరాల నుంచి ఈ కుటుంబం ఎందుకు వ్యవసాయ సాగులో ఉంది? వాళ్ళు అనేక కారణాలు చెప్పొచ్చు, ఇది కుటుంబ పంచాయతీ అని, ఈ రకం పంచాయతీ అని. మరి 70 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి సాగులో ఎందుకున్నాడు? ఒక ప్రశ్న.
పంచోటి జరిగిన తర్వాత మా ముత్తాత గారు మరణించిన తర్వాత మా తాతగారి పేరు మీద మ్యూటేషన్స్ అవ్వడం జరిగింది. ఆయన బతుకున్నంత కాలంలో కొంత భూమిని విక్రయించడం జరిగింది. విక్రయించినాక కొంత భూమిని మా నాన్నగారికి, మా మేనత్తలకి, మాకు, కొంత కుటుంబానికి దానం ఇవ్వడం కూడా జరిగింది. అవి రెవెన్యూ రికార్డ్స్లో ఎంటర్ అవ్వడము జరిగింది. మా తాతను అక్కడే దానం చేయడం జరిగింది, మా నాన్నను అక్కడే దానం చేయడం జరిగింది. వాళ్ళను కూడా మా నాన్న మా బాబాయ్, మా చిన్నాన్న, ఆయనను అక్కడే దహనం చేయడం జరిగింది. మా కుటుంబాలన్నీ అక్కడ దహనం చేయడమే జరిగింది. దానికి ఊరు సాక్ష్యం, చుట్టుపక్కల వాళ్ళు సాక్ష్యం. ఆ భూమి అంతా ఇప్పుడు మిగిలింది 8 ఎకరాల 30 గుంటలు ఒక దగ్గర, ఊరు పక్కన ఒక 5 ఎకరాలన్నర. ఆయన ఊరు పక్కకే, నడి ఊర్లు కూడా వదిలిపెట్టలే. ఆయన ఊరు పక్కకు వచ్చి కూడా అక్కడ ఇక్కడ ఉన్న భూమి ఇంతే. పొన్నం ప్రభాకర్ అనే వాళ్ళు ఈ కుటుంబ పంచాయతీని ఆసరాగా తీసుకొని మా వాళ్ళకు కొంత ఆశ చూపించడం కోసం వాళ్ళని ఇలా దోషిగా చూపలేకపోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత వాళ్ళతో కూడా ఆయన ఈ ప్రెస్ మీట్ జరగకుండా ఉండడానికి కోసం ఎంత శ్రమ పడిండో అంత శ్రమ పడిండు. ఎంతమందితో ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడాలో అనూప్ కుమార్ అనేటోడు అన్ని ఫోన్లు చేయించిండు, అంత పెట్టించిండు. దీని తర్వాత మా కుటుంబం వాళ్ళతో కూడా ప్రెస్ మీట్ పెట్టిస్తాడు. ఎందుకంటే మేము పెట్టినాం కాబట్టి దాన్ని మళ్ళీ వాళ్ళు మంచి వాళ్ళని సమర్థించుకోవడం కోసం ఆయన పెట్టిస్తాడు. నిజంగానే వాళ్ళకి అంత మీద ప్రేమ ఉంటే ఆ భూమి వాళ్ళకి చెప్పాలి ఆయన. మరి వాళ్ళ బాలాజీ రియల్ ఎస్టేట్స్ అని అనూప్ కుమార్ పేరు మీద ఎందుకు చెప్పించిండో అది మీడియా మిత్రులకే వదిలేస్తున్నా, అది ఎందుకు చేశాడని. నిజంగా ఆయనకు వాళ్ళ మీద అంత ప్రేమ ఉంటే ఆ భూమి వాళ్ళకి చెప్పాలి. అట్లీస్ట్ మేము సంతోషపడాలి, ఒక కుటుంబంలో ఎవరికొకరు దక్కిందని. నువ్వు వాళ్ళకి కాకుండా వాళ్ళ ద్వారా నీ పేరు మీద ఎందుకు చెప్పించుకుంటే నీ స్వార్థం అర్థమైంది. ఆ కుటుంబాన్ని నువ్వు ఏ విధంగా వాడుకుంటున్నావు, లేని పంచాయతీలు ఏ విధంగా పుట్టిస్తున్నావు, 30 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ పంచాయతీ ఎందుకు నువ్వు సృష్టిస్తున్నావు, లేని ఆధారాలు లేని పంచాయతీలు ఎందుకు క్రియేట్ చేస్తున్నావు అనేది నేను మీకు వివరంగానే చెప్తా. వీళ్ళంతా ఏం చేశారు, పంచోటి అంతా తప్పు, ఈ 85లో జరిగిన పంచాయతీ అంతా తప్పు, ఈ రికార్డులన్నీ తప్పు, ఈ రిజిస్ట్రేషన్లు మా తాత మాకు దానం చేసిన రిజిస్ట్రేషన్లు తప్పు, విక్రయించిన భూములన్నీ తప్పు, ఇవన్నీ అక్రమంగా చేయించుకున్నాయి అని కలెక్టర్లో 2025 మేలో వీళ్ళు ఒక దరఖాస్తు పెట్టించినాడు మిగతా మా ముత్తాతకు సంబంధించిన వారసుల కుటుంబాలతో. ఆ దరఖాస్తు యొక్క సారాంశం ఏంటంటే, ఒక కుటుంబం ఏదైతే మా మల్లయ్య అని చెప్పానో ఆయన రెండో కుమారుడికి ఉన్నటువంటి పట్టాలు, రిజిస్ట్రేషన్లు అన్ని అక్రమాలు, అవి సక్రమాలు కాదు. ఆ 85లో రాసుకున్నటువంటి పంచోటి తప్పు. కానీ సాగు గురించి వాళ్ళు ఎక్కడ చెప్పలే. సాగులో ఉన్నాం కాబట్టి అది ఒకటి చెప్తే దొరికిపోతారని చెప్పి చెప్పలే వాళ్ళు. చెప్పకుండా ఇవన్నీ అక్రమాలంటే కలెక్టర్ ఆగమేఘాల మీద నోటీసులు జారీ చేసి, నోటీసులలో ఏం చెప్పారంటే ఈ భూమి నీది కాదని ఏ విధంగా వివరణ ఇచ్చుకోమంటే మేము అడ్వకేట్ ద్వారా పెట్టుకొని భూమి శిస్తులు 1979 నుంచి భూమి శిస్తుల నుంచి నేటి వరకు మాకున్నటువంటి రైతు బంధు, మేము విక్రయించుకున్న ఎంఎస్పి రేటు, ఒక ఎంఎస్పి రేట్ ఇవ్వాలంటే దాన్ని సర్టిఫై చేయాల్సిన వ్యవసాయ శాఖ అధికారి ఇస్తేనే దాన్ని సర్టిఫై చేస్తారు. ఆ సర్వే నెంబర్లో నేను పండిస్తున్నా లేదా అని చెప్పడానికి ఒక వ్యవసాయ అధికారి కూడా సర్టిఫై చేస్తాడు. ఆ ఎంఎస్పి రేటు కూడా మేము మక్కలు అమ్ముకోవాలన్నా, యూరియా కొనుక్కోవాలన్నా ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి, ప్రతి ఒక్క ఆధారం ఉంది. అవన్నీ కూడా మేము కలెక్టర్కి చెప్పినా కూడా ఇవన్నీ ప్రణాళిక ముందే జరిగినాయి కాబట్టి ఇక మంత్రి గారు చెప్పినాక ఆగమేఘాల మీద వాళ్ళు స్పందించడం సహజమే కదా. మన మాట సామాన్యులు, ఇది నా వరకే కాదు, ఏ సామాన్య కుటుంబానికి భూమి విలువ ఉన్న ఎవరికైనా వస్తుంది ఆ బాధ. ఏ విధంగా వాళ్ళు ప్రణాళికలు చేసిరంటే అది చెప్తే మీరు హృదయ విదాకరంగా ఉంటుంది ఆ విషయం చెప్తే. మొదట వీళ్ళు బాలాజీ రియల్ ఎస్టేట్స్ అని ఒకటి ఫర్మ్ రిజిస్టర్ చేస్తారు మలక్పేట్లో. దానికి డైరెక్టర్స్గా పొన్నం అనూప్ కుమార్. అక్టోబర్ 2025 ఎవరైనా తీసుకోవచ్చు. శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్స్ అని హైదరాబాద్ సౌత్ రిజిస్టర్ ఆఫ్ ఫర్మ్స్ దగ్గర ఆగమేఘాల మీద కలెక్టర్ దగ్గర కేసు పెండింగ్లో పెట్టించి ఒక ఫర్మ్ రిజిస్టర్ చేస్తారు. ఏదే రోజు 8 ఆగస్టు నెల 7వ తారీఖు. దానికి యజమానులు పృథ్వీ పొన్నం, అనూప్ పొన్నం, ఇంకో 2 పార్ట్నర్స్ కూడా చూపించారు. అనూప్ కుమార్ పొన్నం, పృథ్వీ పొన్నం, హౌస్ నంబర్ 7-2-990 మంకమ్మ తోట, పొన్నం కాంప్లెక్స్, కరీంనగర్. దాని తర్వాత శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్స్ పేరు మీద ఈ భూములన్నీ బదలాయించబడతాయి. మొదట మా కుటుంబం యొక్క రికార్డు లేని వాళ్ళకి రికార్డు ఇచ్చేసి 16 ఎకరాలు, మోకా మీద 8 ఎకరాల 30 గుంటలు ఉంటే ఆయన 16 ఎకరాల వ్యవసాయ భూమి కింద భూభారతిలో ఎంట్రీస్ చేపించి ఇదిగో చూడండి, పొన్నం అనూప్ కుమార్ అథరైజ్డ్ బై శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్స్ కరీంనగర్ పేరు మీద 16 ఎకరాల భూమి భూభారతి ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఇదంతా ఇక్కడ కలెక్టర్ దగ్గర పెండింగ్లో ఉండగానే, మ్యాటర్ ఉండగానే ఫర్మ్ రిజిస్ట్రేషన్ అవుతుంది.
8 ఎకరాల 30 గుంటలు వ్యవసాయ భూమి ఉంటే ఆడ 16 ఎకరాల వ్యవసాయ భూమిగా భూభారతులు నమోదు చేస్తారు. నమోదు చేసిన మా కుటుంబం ద్వారా భూ బదలాయింపులు కూడా చేస్తారు, రిజిస్ట్రేషన్స్. కానీ మోకా మీద 8 ఎకరాల 30 గుంటలే ఉంటుంది. మిగతా భూమి అంతా ప్లాట్లు, ఇండ్లే, అక్కడ అపార్ట్మెంట్స్, రోడ్స్, బిల్డింగ్సే కనిపిస్తాయి. వాళ్ళను కూడా లీగల్ ఒపీనియన్ వాళ్ళని కూడా ప్రమాదాలకు నెట్టేసిండు. ఆ కొనుగోలు చేసిన వాళ్ళని కూడా ఆందోళనకు నెట్టేసిండు. అక్కడ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కూడా మొత్తం మీటింగ్లు పెట్టుకున్నారు, ఇది ఏంది దుర్మార్గం ఏందని. ఇది అయిపోయింది, రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. డిసెంబర్ నెలలో ఆగమేఘాల మీద అయిపోగానే మీ నమోదులు అన్నీ చెల్లబడవు, మీ నమోదులన్నీ ఇల్లీగల్, మీరు ఒక్కరు పంచోటి చేసుకోబడలేదు, ఈ పంచోటి కానీ ఆస్తులు మీకు ఒక్కటి ఎట్లా చెల్లుతాయి అని కలెక్టర్ గారు ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేస్తారు. ఇది అయిపోగానే, ఈ తతంగం అంతా అయిపోగానే ఉత్తర్వులు జారీ చేస్తారు. కలెక్టర్ గారు ఆర్డర్. ఐదు 12/2025 ఈమె 28 ఎకరాల 34 గుంటలకు పట్టా ఇచ్చేస్తుంది. అక్కడ భూమి వాస్తవికానికి పోతే అక్కడ పంచనామా చేసిరా, అక్కడ మోకా మీద ల్యాండ్స్ ఉన్నాయా లేవా, ఇప్పటికి కూడా ఛాలెంజ్ అయ్యింది. మోకా మీదకి వెళ్ళిన తర్వాత ఎన్ని ఎకరాలు ఈమె ఇచ్చిన ప్రకారం భూములు ఉన్నాయా, లేకపోతే అక్కడ బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు ఉన్నాయా, మీరే సాక్ష్యం చూస్తారు. దీనికంటే పూర్వం ఇదే సంబంధించిన విషయాలలో ఇదే కలెక్టరు మాకు జనవరిలో, డిసెంబర్లో ఆర్డర్ ఇస్తే జనవరిలో మాకు డ్రిప్ సబ్సిడీ ప్రొసీడింగ్ ఇస్తుంది. ఆమెనే మా మేసిన మక్కకు ఆమెనే సబ్సిడీ ప్రొసీడింగ్ ఇచ్చింది కలెక్టర్ గారు. ఏమని ఇచ్చారు ఆ కలెక్టర్ గారు, హైమావతి గారు, మాకు సాగుబడి కోసం డ్రిప్ సబ్సిడీ శాంక్షన్ చేసింది ఆమె జనవరిలో. అంటే మేము వ్యవసాయం చేస్తామని గుర్తించే కదా నువ్వు సబ్సిడీ శాంక్షన్ చేసింది. మరి డిసెంబర్లో మేము సాగు చేస్తలేమని నీకు అప్పుడే కొత్తగా కనిపించిందా? ఇక్కడ అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు క్లియర్ కట్గా కోర్టులో ఒక కేసు వేశారు. కలెక్టర్ దగ్గర అప్లికేషన్ పెట్టుకోక ముందే పార్టీషన్ సూట్ అని మా అవతల వాళ్ళు కోర్టులో కేసు వేశారు. వేసిన కేసును కూడా వాపస్ చేయించుకున్నారు, డిస్మిస్ చేయించుకున్నారు. ఇది నిజంగా కుటుంబ పంచాయతీ అని వాళ్ళు సమర్థించుకుంటే, ఇది నిజంగా వాటాల పంచాయతీ అని వాళ్ళు సమర్థించుకుంటే పార్టీషన్ కేసును ఎందుకు వాపస్ పెట్టుకోవాలి? మీరు ఫర్మ్ రిజిస్ట్రేషన్ కాగానే కేసు వాపస్ తీసుకుంటారు, కేసు వాపస్ తీసుకోగానే భూములు రిజిస్ట్రేషన్ చేస్తారు, భూములు రిజిస్ట్రేషన్ అయిపోగానే కలెక్టర్ ఆర్డర్ ఇస్తారు. గమనించాల్సిన విషయం దయచేసి, ఇది ఫస్ట్ ఫర్మ్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఫర్మ్ రిజిస్టర్ కాగానే పార్టీషన్ సూట్, కోర్టులో ఉన్న కుటుంబ పార్టీషన్ సూట్ విత్డ్రా పెట్టేసుకుంటారు. ఎవరైతే న్యాయస్థానానికి వెళ్ళి న్యాయం చేయమని వెళ్తారో వాళ్ళే ఈ కేసును వాపస్ తీసుకుంటారు. ఎవరైతే న్యాయస్థానానికి వెళ్ళి మాకు న్యాయం చేయమని అన్నారో వాళ్ళే వాపస్ తీసుకుంటారు. వాళ్ళు అక్కడే ఉన్నారు, ఎదురుగానే ఉన్నారు, వాళ్ళు కూడా దీని తర్వాత మాట్లాడతారు, వాపస్ తీసుకుంటారు. ఓకే ఓకే, ఫర్మ్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది, కోర్టులో ఉన్న పంచోటి కేసు వాపస్ తీసుకుంటారు, దాని తర్వాత రిజిస్ట్రేషన్లు బదలాయింపు జరుగుతుంది, దాని తర్వాత ఆగమేఘాల మీద కలెక్టర్ ఆర్డర్లు పాస్ చేస్తుంది. కలెక్టర్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత బాలాజీ రియల్ ఎస్టేట్స్ అనే వ్యక్తి నా మీద ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేస్తాడు మా కుటుంబం మీద. ఏమి కలెక్టర్ ఆర్డర్ని బేస్ చేసుకుని ఈ భూమి మీద మాకు ఇంజంక్షన్ గ్రాంట్ చేయాలని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు, ఒక నోటీస్ ఇష్యూ చేస్తాడు. సారీ, ఆగమేఘాల మీద ఈ నోటీస్ రాగానే మీరు గమనించాలి, ఆర్డీఓ ఎక్కడైనా ప్రభుత్వ భూములు, ఆర్డీఓ ఎప్పుడు కేసు పెడతాడండి? ఎక్కడైనా ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే ఎవరైనా కేసులు పెడతారు, ఎక్కడైనా సహజంగా. ఇదే ఆర్డీఓ నా మీద ఈ ప్రైవేట్ భూములలో నేను అడ్డుపడుతున్నా అని చెప్పేసి కేసులు పెడతాడండి ఆర్డీఓ నా మీద. ఆర్డీఓకి కంప్లైంట్ వినాలండి. పి సదానందం, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. గమనించాలండి దయచేసి, ఇది ఒక న్యూస్ చూడండి మీరు. రాత్రికి రాత్రే సదానందం ఆర్డీఓ నా మీద కంప్లైంట్ ఇస్తాడు. ఏమని? బాలాజీ రియల్ ఎస్టేట్ అనే వ్యక్తి ఆయనకు అప్లికేషన్ పెట్టుకున్నాడంట. ఆ అప్లికేషన్ పెట్టుకున్న వ్యక్తికి నేను భూమి కబ్జాకు రాణిస్తలేనట, ఆయన భూమి అంటది, ఆయన భూమికి హద్దురాలు బాతనిస్తలేనట, ఆ భూమి ఆయన స్వాధీనపరచుకోవడానికి నేను సహకరిస్తలేనట అని చెప్పేసి సదానందము ఏసీపీకి కంప్లైంట్ ఇస్తాడు.
ఏసీపీ కంప్లైంట్ పోగానే ఆగమేఘాల మీద ఏసీపీ సిఐకి ఫార్వర్డ్ చేస్తాడు కేసు. సిఐ ఆగమేఘాల మీద రాత్రి 9 గంటలకు బెడ్రూమ్లోకి వచ్చి నన్ను పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్తో సహా ఉంటాయండి, సీసీ ఫుటేజ్తో సహా ఉంటాయి. ఆర్డీఓ కంప్లైంట్ మీద ఏసీపీ ఆగమేఘాల మీద స్పందిస్తాడు. ఏసీపీ ఆగమేఘాల మెమో జారీ చేస్తాడు. మెమో నంబర్ కూడా ఉంది ఇక్కడ, ఏసీపీ మెమో జారీ చేసినాడు. 3 టౌన్ ఫార్వర్డ్ అవుతుంది. 3 టౌన్ నుంచి సిఐ ఆగమేఘాల మీద 20 మంది పోలీస్ ఎస్కార్ట్ వేసుకొని మా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి మా అమ్మను, నన్ను, మా బాబాయ్ని ఈడ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్లో 9 గంటల రాత్రి తీసుకెళ్ళి 12:30 గంటల వరకు ఉంచుకున్నారండి. మా బంధువులందరూ 30 మంది వచ్చి పోలీస్ స్టేషన్ మీద ధర్నా చేస్తే సీసీ ఫుటేజ్ ఉంటే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఆర్డీఓ కంప్లైంట్ ఇచ్చినటువంటి క్రైమ్ నెంబర్ 83 of 2026 P. Sadanandam, Revenue Divisional Office, Siddipet, stating that 14(3) about a petition was forwarded to the police station through ACP Siddipet wide memo number 217 of memo ACP Siddipet 2025 regarding obstruction caused by the official survey work at meter. ఎవరికి obstruction చేసినా అంటే నేను ప్రభుత్వ భూమికి obstruction చేసినా నేను చూపిస్తారా, నిరూపిస్తారా? మీరు ఒక్క ప్రభుత్వ భూమికి అబ్జర్వేషన్ల మీద ఈ విధంగా పోలీస్ స్టేషన్ చేసి పెట్టి ఆగమేఘాల మీద స్పందిస్తారా? వాళ్ళు ఏ రకంగా మొబైల్ జనరేటర్ పట్టుకొని వచ్చి మన నాగర్జుల కాడ భూముల కాడ రేకుల షెడ్ ఎట్లయితే వేసిరో ఆ విధంగా మొబైల్ జనరేటర్ పట్టుకొని వచ్చి రేకుల షెడ్ వేసి బాలాజీ రియల్ ఎస్టేట్ బోర్డు పెట్టుకునే ప్రయత్నం చేసిరండి. మైసమ్మ గద్దెలు కూలగొట్టిరు, ఇంటి గోడలు కూలగొట్టిరు, నడి ఊరు బొడ్ల మొబైల్ జనరేటర్ పట్టుకొని వచ్చి మన నాగర్గుల్లో మనం రైతులందరూ గేట్ పెట్టి లోపల కొనిస్తలేరు కదా, ఆ రకంగా మొత్తం రేకుల షెడ్లు ఫ్యాబ్రికేటెడ్ వర్క్ చేయడానికి వీడియోస్తో సహా ఉందా మీకు ఇస్తా. ఇంత బీహార్ వర్కర్స్ పెట్టుకొచ్చి ఆడ కిరాలు పెడతారు, ఊరు చుట్టూ కిరాలు పెడతారు. బీహార్ వర్కర్స్ని, వెల్డర్స్ని, ఫిట్టర్స్ని రెడీగా పెట్టుకుంటారు. పోలీసు వాళ్ళు వీళ్ళ ప్లాన్ ఏంది, వీళ్ళ ప్రణాళిక ఏంది? నన్ను పోలీస్ స్టేషన్ వేసి నాన్ బెయిలబుల్ వారెంట్ కింద 3 రోజులు నన్ను రిమాండ్ పెట్టించి నాకు బెయిల్ రాకుండా చేసి ఈ 3 రోజులలో వీళ్ళు పోయి భూమికి పోయి దాడి చేసి కబ్జా పెట్టుకోవాలి. దీనికి ఆర్డీఓ కంప్లైంట్ ఇస్తాడు. ఇంత దుర్మార్గమా అండి? మీది ప్రజాప్రభుత్వమా? మీది రైతు ప్రభుత్వమా? ముఖ్యమంత్రిగా నేను వేడుకుంటున్నా, ఒక వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడు స్పందించాల్సింది ముఖ్యమంత్రి అండి. జిల్లా వ్యవస్థ అధికారులు ఫెయిల్ అవుతారు, గ్రౌండ్ లెవెల్లో ఒక అధికారి ఫెయిల్ అయితే దాని పై అధికారి, ఆ పై అధికారి పని చేయకపోతే జిల్లా స్థాయికి వెళ్తాం. ఆ జిల్లా స్థాయి కూడా పని చేయకపోతే ఎవరు స్పందిస్తాడు? ఒక మంత్రి స్పందించాలి. ఆ మంత్రి అన్యాయం చేసినప్పుడు ఎవరు స్పందిస్తారండి? దేశానికి రాజు అయినా ఒకటే, మంత్రి అయినా ఒక, ముఖ్యమంత్రి అయినా ఒకటే. ఎందుకంటే రాజులు అంటే స్పందించరండి. పిల్లలకి ఏమైనా అన్యాయం జరిగితే వాళ్ళనే శిక్షలు వేసారు. అంతకంటే ఘోరమా అండి మన ప్రజాప్రభుత్వంలో? ఇది ప్రజాస్వామ్యమా? ఏ ప్రమాణం చేసి మీరు వచ్చి వ్యవస్థ నిర్వీర్యం మీ వ్యక్తిగత స్వార్థాల కోసమా? మీరు వ్యవస్థలో ఆడుకుంటుంది కలెక్టర్లందరూ మీకు ఊరిగం చేయడానికి కోసమా? మీరు ప్రభుత్వంలో విన్న జాలకుంటే మా భూముల మీద పడాలా? మీకు 100 భూములు ఉంటాయి, 100 జాగాలు ఉంటాయి కదా, మాకేముందండి మా ఆధారము? ఒక కుటుంబం ఇలా బజార్కి వచ్చింది, ఒక కుటుంబ పంచాయతీ ఎందుకు చిత్రీకరించారండి? మీరు మంత్రులు అయినందుకైనా, మీరు మంత్రులు అయిన పాపానికైనా? మీ కుటుంబం ఇంత మంత్రులు, మీ కుటుంబాలు వచ్చి ఏ ఆధారంతో పనిచేస్తున్నారు? మంత్రి అయిన అహంకారమే కదా మీకు. ఈ మంత్రి చెప్పినట్టు అధికారులు వింటారనే కదా. మీరు ఎక్కడికి పోడు, వీని పక్కపట్ల మనిషి వీళ్ళు ఎవరు దేకారని చెప్పడానికి కదా మీదంతా ఉద్దేశం. ఇదే కలెక్టరు వేరే ఇట్లాంటి సంబంధించిన కేసులని ఒక 10 కేసులల్లో ఆయన ఏమని రాస్తుందో తెలుసా అండి? ఈ కోర్టుకు ఈ కలెక్టర్ అధికారికి సిమిలర్ ఇదే, కాకపోతే అక్కడ 5 లక్షల 10 లక్షల ఎకరం ఉన్న భూములు, ఇవి కోట్లలో భూములు కాబట్టి ఆమె ఆలోచన విధానం వేరే ఉంటుంది అన్నట్టు. ఇదే ఒక నారాయణరావుపేట మండలి ఇరుకోడ్ విలేజ్ దగ్గర ఒక భూమికి సంబంధించిన ఏం రాస్తుంది అంటే, there are multiple transactions took away by registrations over the so and so subject land. The matter needs to be resolved in the competent civil court only. Accordingly, the matter is disposed of with a direction to the both parties to get matter resolved in the competent civil court అంటది. మరి ఇక్కడ కాంపిటెంట్ సివిల్ కోర్ట్ పనిచేస్తలేదా నీకు? అంటే ఇక్కడ ఏ రకంగా పనిచేస్తున్నాడు? ఇన్ఫ్లుయెన్స్ మీద పనిచేస్తున్నాడు అన్నట్టు, మీరు రికమెండేషన్ మీద పనిచేస్తున్నట్టు, మీరు నియమాలు నిబంధనలు చట్టాలకు అనుగుణంగా డ్యూటీ చేస్తున్నారు అన్నట్టు. మాకెవరు మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మాకెవరు లాభించి చేస్తారు, మమ్మల్ని ఎవరికి రికమెండేషన్ చేస్తారో ఆధారంగా పనిచేస్తారు అన్నట్టు. ఇదే 10 కేసులలో మీరేమో కోర్టుకు వెళ్ళమని రాస్తారు, ఇక్కడనేమో ఉన్న కేసు వాళ్ళు విత్డ్రా పెట్టుకుంటారు. డిస్మిస్, పార్టీషన్ సూట్ డిస్మిస్ అయిన కేసు వాపస్ పెట్టించుకొని వాళ్ళ చేతిలో డిస్మిస్ చేయించుకొని తీర్పులు రాపించుకుంటారు.